అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే మానసికంగా గాయపరిచారో వారు ఎలాంటి కర్మలు అనుభవిస్తారో తెలుసుకుందాం. మీ మనసును ముక్కలు చేసి మిమ్మల్ని కోలుకోలేని మానసిక వేదనలోకి నెట్టేసి ప్రస్తుతం వారు మాత్రం ఏ తప్పు చేయనట్టు చాలా సంతోషంగా సమాజంలో తిరుగుతూ ఉండవచ్చు. వారిని చూసినప్పుడు మీకు అనిపించవచ్చు, నేను ఇంత బాధపడుతుంటే నన్ను ఏడిపించిన వారు మాత్రం ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు, దేవుడు వీళ్ళని అడగడా, విశ్వం వీళ్ళకి బుద్ధి చెప్పదా? కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనుషులు కళ్ళు కప్పడం సులభమేమో కానీ ఆ దేవుడు కళ్ళను విశ్వం యొక్క కర్మ సిద్ధాంతాన్ని మోసం చేయటం ఎవ్వరి తరమూ కాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు, అనుభవించిన ప్రతి నిద్రలేని రాత్రికి ప్రకృతి వడ్డీతో సహా లెక్క సరిచేసే రోజు వచ్చేసింది. ఈరోజు మిమ్మల్ని మానసికంగా గాయపరిచిన వారు చేసిన తప్పులకు ఎలాంటి కర్మ అనుభవించబోతున్నారో ఈ టారో కార్డుల సాక్షిగా చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ది ఫూల్, టెన్ ఆఫ్ సోర్డ్స్, ది డెవిల్, జస్టిస్, ది సన్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ది చారియట్, బాటమ్ ఎనర్జీ, స్ట్రెంగ్త్. ఓకే, ది డెవిల్. మిమ్మల్ని బాధ పెట్టిన వారు బయటకు చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ అంతర్గతంగా వారు ఒక భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ కార్డు వారి అహంకారాన్ని, తప్పుడు వ్యసనాలను సూచిస్తుంది. వారు తమ సొంత ఆలోచనలనే జైల్లో బందీలవుతారు. ప్రశాంతత అంటే ఏంటో తెలియని ఒక మానసిక స్థితిలో వారు వెళ్తున్నారు. టెన్ ఆఫ్ సోర్డ్స్. టారోలోనే ఇది అత్యంత కఠినమైన కార్డు. వెన్నుపోటుకు ఇది నిదర్శనం. వారు మీకు ఏ బాధనైతే పరిచయం చేశారో అదే బాధ 10 రెట్లు ఎక్కువగా వారి జీవితంలోకి రాబోతుంది. వారు అత్యంత నమ్మిన వ్యక్తులే వారిని ఘోరంగా మోసం చేస్తారు. ఆ రోజు వారు ఒంటరిగా కూర్చొని ఏడ్చేటప్పుడు మీ ముఖం వారికి ఖచ్చితంగా గుర్తొస్తుంది. జస్టిస్. ఈ రీడింగుకు ఇదే కేంద్ర బిందువు. విశ్వం యొక్క కోర్టులో తీర్పు సిద్ధమైంది. ఇక్కడ లంచాలు లేవు, సిఫార్సులు లేవు. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు, అనుభవించిన ప్రతి నిద్రలేని రాత్రికి ప్రకృతి ఇక్కడ వడ్డీతో సహా లెక్క సరిచేస్తుంది. ది చారియట్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. కర్మ అనేది చాలా వేగంగా దూసుకొచ్చే రథం లాంటిది. వారు ఎంత తప్పించుకోవాలని చూసినా కింగ్ ఆఫ్ సోర్డ్స్ లాంటి కఠినమైన, పారదర్శకమైన కాలం వారిని వెంటాడి మరీ బుద్ధి చెబుతుంది. వారు ఆడిన డ్రామాలు, అబద్ధాలు అన్నీ ముక్కలైపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది. వారి చుట్టూ ఎప్పుడూ గొడవలు, మనస్పర్ధలు ఉంటాయి. కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ వారికి మనశ్శాంతి దొరకదు. వారు మీ జీవితంలో సృష్టించిన గందరగోళం ఇప్పుడు వారి ఇంట్లోనే తాండవిస్తుంది. అతి తెలివితో వారు వేసే ఒక అనాలోచిత అడుగు వారిని కోలుకోలేని దెబ్బతీస్తుంది. సొంత చేతులతోనే తమ జీవితాన్ని, నమ్మకాన్ని పాడు చేసుకునే ఒక మూర్ఖపు నిర్ణయాన్ని వారు తీసుకోబోతున్నారు. ఈ కథలో అసలైన క్లైమాక్స్ మీదే. వారు చీకట్లోకి వెళ్తుంటే మీ జీవితం మాత్రం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. మీపై జరిగిన నిందలు తొలగిపోయి మీ గౌరవం సమాజంలో మరింత పెరుగుతుంది. మిమ్మల్ని విరిచేయాలని వారు చూశారు, కానీ ఈ కఠినమైన కాలం మిమ్మల్ని ఒక సింహంలా మార్చింది. మీలోని అంతర్గత శక్తి మేల్కొంటోంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు పతనం అవుతుంటే మీరు మాత్రం ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సో ఫ్రెండ్, చూశారు కదా విశ్వం యొక్క కోర్టులో న్యాయం ఎలా జరగబోతుందో. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారాన్ని, ఆవేదనను ఇక్కడితో దించేయండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మీ విలువైన సమయాన్ని, శక్తిని అస్సలు వృధా చేయకండి. ఎందుకంటే కర్మ తన పనిని ఎలా చేస్తుందో మీకు 2 చిన్న ఉదాహరణల ద్వారా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాణెం ఎప్పుడూ ఒకవైపే పడదు. మనం ఆకాశంలోకి విసిరిన గాలిపటం ఎంత పైకి వెళ్ళినా దాని దారం మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే మిమ్మల్ని గాయపరిచిన వారు మేము చాలా ఎత్తుకు ఎదిగిపోయాం, మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అని విర్రవేగుతుండవచ్చు. కానీ ప్రకృతి అనే దారం ఒక్కసారి లాగితే వారు ఎంత ఎత్తు నుంచి కింద పడతారో
ఆ పతనం ఎలా ఉంటుందో వారు ఊహించలేరు. వారు విసిరిన మోసం అనే బూమరాంగ్ తిరిగి వచ్చి వారిని అంతకంటే వేగంగా కొట్టబోతుంది. మనం చేదు వేప విత్తనం నాటి తీపి మామిడి పండ్లను ఆశించలేం కదా. వారు మీ జీవితంలో మోసం, కన్నీళ్లు అనే చేదు విత్తనాలు నాటారు. రేపు వారి జీవితంలో కూడా చేదు అనుభవాలనే పండ్లు కాస్తాయి. ఆ చేదును వారు అనుభవించక తప్పదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఇక్కడ ఉన్న జస్టిస్ మరియు ది డెవిల్ కార్డులు చెబుతున్న పరమ సత్యం. వారు చీకట్లోకి వెళ్తుంటే మీ జీవితం మాత్రం సన్ కార్డ్ లాగా సూర్యకాంతితో ప్రకాశించబోతుంది. మిమ్మల్ని ఒకరు తక్కువ చేసి చూశారని మీ విలువ తగ్గిపోదు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. మీ ఎదుగుదలే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానం. ఈ రీడింగ్ మీ మనసుకు కాస్తైనా ప్రశాంతతనిచ్చి మీకు కనెక్ట్ అయ్యిందనిపిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ బిలీవ్ ఇన్ కర్మ అని టైప్ చేయండి. మీ మనసులోని మాటను నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాయితీ గల టారో రీడింగ్స్ కోసం మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.